కనుక వాళ్ళు ఆడింది అబద్ధంలాగా లేదు అక్కడ కదా. కనుక మనం ఎలాంటి వాళ్ళం అంటే, అగో వాళ్ళ అబద్ధం ఆడలేదా, వీళ్ళ అబద్ధం ఆడలేదా, వాళ్ళ అబద్ధం ఆడలేదా అంటే నువ్వు చేతగానోడు కనుక, నువ్వు పనికిమాలినోడు కాబట్టి, నీకు ఈ బలహీనతలు ఉన్నాయి కనుక పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేయలేదా అన్నావు అంటే నువ్వు ఆ తప్పు చేసావు అని అర్థం. వాళ్ళు చేయలేదా అంటే నువ్వు తప్పు చేసావని అర్థం. కనుక వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ నీకు అనవసరం, నేను ఎలాగన్నా అన్నదే ముఖ్యం. కనుక షిప్రా పూయ వీళ్ళిద్దరూ ఏం చేశారు? దేవునికి భయపడి, వింటున్నారా, దేవునికి భయపడి దేవునికి విరుద్ధమైన పని వాళ్ళు చేయలేదు. ఒకవేళ దేవుని దృష్టిలో వాళ్ళు చెప్పింది నేరమే, అబద్ధమే అయితే, జ్యోతిరాజ్ గారు ఒకవేళ అబద్ధమే అయితే, అదే నిర్గమ 1:20 చదవండి. 1:20 దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. మరి చూడండి, మరి ఒకవేళ నిజంగా చేసింది తప్పు అయితే దేవుడు వాళ్ళకి ఎందుకు మేలు చేయాలి? వాళ్ళ వంశాభివృద్ధిని ఆశీర్వదించాడండి దేవుడు. ఎందుకు చేయాలి అంటే దేవుని దృష్టిలో వాళ్ళు చేసింది తప్పు కానే కాదు. 34వ కీర్తన 11 నుండి 13 చదివే. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కీడు చేయుట మాని మేలు చేయి, సమాధానము వెదకి దాన్ని వెంటాడు. నీ బ్రతుకులో లేదా నా బ్రతుకులో మనం చేయాల్సింది ఇదే. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు ఏం చేయాలంటున్నాడు? కాచుకో, జాగ్రత్త, కాచుకో అంటాడు. జాగ్రత్త. ఒకవేళ అలా కాచుకోకపోతే వచ్చేవన్నీ అబద్ధాలు. ఇది ఎంత ప్రమాదకరమైంది. ఇప్పుడు షిఫ్రా పూయాలు చెప్పిన దాంట్లో ఎవరికి ఏ నష్టము కలగలేదు, ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. ఒక్కోసారి చూడండి, నీ ప్రాణం మీదకి వస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. నీ ప్రాణం మీదకి వస్తుంది. నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు లేదండి నాకేం తెలియదండి అని అబద్ధం ఆడతావు. అక్కడ నీ ప్రాణం మీదకి వస్తుంది లోకానుసారంగా. అప్పుడు అబ్బాయి నాకేం తెలియదని అంటావు. అది క్షమించే అవకాశం ఉంది. దానికి క్షమించే అవకాశం, ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదో చిన్న అబద్ధం చెప్పావు. చూడండి, డాక్టర్ గారు చూడండి, అప్పుడప్పుడు పేషెంట్ కాసేపుడికి చచ్చిపోతాడనగా కూడా ఏమంటాడు డాక్టర్? నీకేం భయం లేదు, బాగుంది, ధైర్యంగా ఉండు, నీకెందుకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానంటాడు. నిజమేనది? నిజమేనా? కాదు. ఆ క్షణంలో అతన్ని ధైర్యపరచడం కోసం, అతను చచ్చిపోకుండా కాస్త ధైర్యం తెచ్చుకుంటాడన్న ఉద్దేశంతో చిన్న అబద్ధం ఆడతాడు. అదేమన్నా చెడ్డదా అంటే చెడ్డది కాదు. అలాగని దానివల్ల ఎవరికీ నష్టం లేదు, దానివల్ల మేలే జరుగుతుంది. ఒక ఆయనలా చెప్పాడు చిన్న కథ. పడవలో వెళ్ళిపోతున్నాడంట. ప్రతిరోజు గుండె జబ్బు ఉందని చెప్పేసి మాత్రలు వేసుకుంటాడంట. పడవ గోదావరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందంట. ఏమనంటే, నేను ఈరోజు టాబ్లెట్ వేసుకోలేదు బాబోయ్, ఈ గుండు కొట్టుకుని మధ్యలో చచ్చిపోతానేమో బాబోయ్ అని చాలా టెన్షన్ పడిపోతున్నాడంట. ఆ పక్కన్నవాడు ఏం చేయడంటే, ఆ పక్కనే ఉన్నటువంటి పడవకున్న చిన్న ఈసి లాంటిది ఏదో చేతి తగిలితే దాన్ని తీసి బాగా వండ కింద చేసి, నాకు గుండె జబ్బు ఉందిరా, నేను ప్రతిరోజు మింగుతాను, ఎందుకన్నా మంచిదని నేను కూడా ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాను, నువ్వు కళ్ళు మూసుకుని మింగారా ఏం కాదని చెప్పేసి ఆ ఈసి మింగించేసాడంట. అప్పుడు వాడికి మనశ్శాంతిగా హాయిగా ఉంది. ఎందుకు అంటే ఆ ఫీలింగ్ చూసారా? ఇప్పుడు అక్కడ తన అబద్ధం చెప్పాడా లేదా? అది నిజంగా టాబ్లెటే కాదు, కళ్ళు మూసి గుడుక్కుని మింగేశాడు, ఏం తెలీదు. అది అబద్ధమా కాదా? కానీ ఈ అబద్ధం అతను ఏం చేసింది? ఒకవేళ నిజంగా బెల్లేసుకోపోతే ఏమైపోతాడు? గోదాట్లో నిజంగా పడి చచ్చిపోతాడు నిజంగా. ఎందుకంటే ఆ ఫీలింగ్లో ఉండి. కనుక అర్థం చేసుకోవాలి, నువ్వు చేసే దానివల్ల ఎంత నష్టం కలుగుతుంది. నీ భార్యతో అబద్ధం చెప్పి ఎక్కడెక్కడెక్కడో తిరుగుతున్నావు అనుకో, అబద్ధం చెప్తున్నా ఎక్కడో తిరుగుతున్నావు, నీ ఫ్యామిలీ మొత్తం పాడవుతుంది కదా. పాడవుదా? అన్ని అబద్ధాలు చెప్తావు, ఎటేటో తిరుగుతావు, ఏదేదో మాట్లాడుతూ ఉంటావు, దానివల్ల ఫ్యామిలీ అంతా ఏమైపోద్ది? నష్టపోతుంది. నీతిగా నిజాయితీగా నిలబడితేనే ఆ కాపురం ఉంటుంది. లేదంటే నువ్వు చెప్పిన అబద్ధం వల్ల కాపురం ఏమైపోద్ది? చెప్పాలి, కూలిపోతుంది. చదువుకున్నప్పుడు పిల్లలు కూడా చూడండి, ఈ రోజున పిల్లలందరూ ఎలా ఉన్నారంటే, చదువుకునేటువంటి వాళ్ళ పరిస్థితులను బట్టి
ఏవేవో ఎక్కడెక్కడో తిరుగుతూ అన్నీ ఫెయిల్ అయిపోయి ఎలా పడితే అలా బతికేస్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని గట్టిగా మాట్లాడలేక పోనీలే అయితే అయిపోయింది లేరా, మళ్ళీ రాసుకుంది కానీ లేరా, టెన్షన్ పడకరా అని పిల్లలకి చెప్పాల్సి వస్తుంది. పర్లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండి అంటాం. నువ్వు చెప్పే అబద్ధము నీ జీవితాన్ని పాడు చేస్తే అది ఎంత ప్రమాదకరమో. ఓకేనా? అంటే అబద్ధం కూడా ఇతరులకు మేలు చేసేంత గొప్పగా ఉంటే దాన్ని క్షమించే అవకాశం ఉంది. అది నేను చెప్పేది, దానిని క్షమించే అవకాశం ఉంది. అది రైట్ అని కాదు నేను చెప్పేది, అది రైట్ అని కాదు, అది అవకాశం ఉంది. కానీ ఇలాంటి అబద్ధాలు చాలా ప్రమాదకరమైనవి. మరొక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడమని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. యెహోషువ ఏం చేశాడంటే, యెరికో పట్టణం చాలా బలమైనటువంటి పట్టణం, ఒకసారి వెళ్ళి చూసిరా అని కొంతమందిని పంపించాడు. అందులో 2 ప్రధానంగా పంపించాడు, 2 ప్రమాణంగా పంపించాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశానంతా వేగు చూశారు. అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేస్తుంటే యెరికోలో ఉన్నటువంటి సైన్యం వీళ్ళు వెంటబడ్డారు. అప్పుడు ఏం చేశారంటే ఆ ప్రాకారం మీద నివాసం ఉన్నటువంటి రాహాబ్ అనే యేసే ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిపోతే ఆమె ఏం చేసిందంటే పైన అటకెక్కించేసింది వాళ్ళిద్దరిని. వింటున్నారా? పైన అటకెక్కించేసింది. ఎక్కించేసిన తర్వాత సైన్యం వెతుక్కుంటూ ఈమె ఇంటికి వచ్చారు. ఇదిగో 2 మనుషులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అని అంటే ఈమంది కదా, రావడం అయితే నిజమే, వాళ్ళిద్దరూ అయితే రావడం అయితే నిజమే, కానీ వాళ్ళు వచ్చారు, నేను చూశాను, కానీ మళ్ళీ వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారో నాకు తెలీదు. ఒకవేళ మీరు ఏమన్నా కొంత దూరం ఈ దారంట పరిగెత్తుకుంటే వెళ్తే ఏమన్నా దొరకొచ్చేమో, పండంది. అది ఈ దారంట మీరు వెళ్తే ఏమన్నా దొరికే అవకాశం ఉంది, పండంది. ఇంతకీ వెళ్ళి ఎక్కడున్నారు? ఆటిక మీద ఉన్నారు. అప్పుడు వాళ్ళు కిందకి దిగి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈమె అంటుంది కదా, ఈమె మాట్లాడింది కదా, మిద్దు మీదకి ఎక్కించింది కదా, తర్వాత కింద దిగారు. చూడండి 8వ వచనం, 2:8. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం వచ్చుడనియు నేను ఎరుగుదును. ఎవరి గురించి తెలుసుకుంది ఈమె? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని గురించి తెలుసుకుంది. అమ్మో, ఇశ్రాయేలు జాతి దేవుడు గొప్పవాడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసినవాడు, దక్షిణహస్త బలము చేత వారిని తీసుకుని వచ్చినటువంటి వాడు, ఆకాశముకి భూమికి సమస్తమునకు ఆయన దేవుడే. అంత గొప్ప దేవుడును నమ్ముకున్నటువంటి మిమ్ములను దేవుడు విడిపిస్తాడు, ఇక్కడ తీసుకొస్తాడని నేను ఎరుగుదు, నాకు తెలుసు, అందుకే ఈరోజు ఇది చేశాను అని మాట్లాడుతూ ఆమంటది 12వ వచనంలో, నేను మీకు ఉపకారం చేసి తిని గనక మీరు నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పుకొచ్చింది. ఎవరని చెప్పేసి మేలు చేసింది? వాళ్ళు దేవుని సేవకులు. ఇది వచ్చి చూసి వెళ్ళారు. రేపొద్దున ఈ దేశము, ఈ ప్రాంతమంతా వాళ్ళ స్వాధీనం అవుతుంది, నేను కూడా వాళ్ళతో పాటు బతకాలన్న ఉద్దేశంతో అబద్ధం చెప్పింది. నిజమైన ఆనవాళ్ళు తీసుకుంది. రేపొద్దున మిమ్మల్ని బ్రతికినిచ్చినప్పుడు మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి కదా అంటే వాళ్ళు అన్నారు, ఇదిగో ఏ కిటికీ గుండా అయితే మమ్మల్ని దింపావో ఆ కిటికీకి ఎర్రదారిని కట్టి ఆ కిటికీ గుండా అందరిని తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకో. ఇంటికి బయట ఉన్నవాడు నాకు సంబంధం లేదు, ఇంటి లోపల ఉన్న వాళ్ళే మాకు సంబంధం. ఇంటి బయట ఉంటే వాడు చచ్చిపోతాడు, తగలబెట్టేస్తాం. లోపల ఉంటే కనుక వాడు బతుకుతాడు, ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నారు కనుక. ఇది నీకు ఇచ్చే వాగ్దానం అన్నారు. తర్వాత ఇశ్రాయేలు సైన్యం అంతా వచ్చింది, అదంతా మనకి ఇప్పుడు సరిపోదు కనుక ఇశ్రాయేలు సైన్యం అంతా వచ్చింది. తర్వాత యెరికో గోడలు బద్దలయ్యాయి. కానీ ఈమెను మాత్రం వాళ్ళు రక్షించారు, ఈమెను మాత్రం ఏమీ చేయలేదు, ఈమెను విడిచిపెట్టారు. మరి ఇక్కడ ఈమె చేసింది అబద్ధమా నిజమా? అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా? ఎవరికి భయపడి చెప్పింది? దేవునికి భయపడి. చెప్పడం అబద్ధమే చెప్పింది, కానీ దేవునికి విరుద్ధంగా నేను చేయకూడదని దేవునికి భయపడి వారిని హక్కున చేర్చుకుంది. ఒక నిజంగానే అలా గజ దొంగలు అనుకోండి, అప్పుడేం చేద్ది?
నిజంగానే గజ దొంగలు అంటే ఏం చేసేది? మీకు ఎందుకు, నేను ఉన్నాను కదా మై హోనా అని తీసుకెళ్ళి అటుకి ఎక్కించి పైన పెట్టి జాగ్రత్తగా, అంతే కదా. వాళ్ళు రాగానే ఏమంటుంది? లోపలే ఉన్నారు, పైన అటుకి మీద ఉన్నారు, పట్టుకుని పోమంటుంది. కానీ దేవునికి భయపడింది. అర్థం చేసుకోవాలి, దేవునికి భయపడి చేయాలి తప్ప అబద్ధాలాడి కాదు. దేవునికి భయపడి చేయాలి తప్ప అబద్ధాలాడి కాదు. అసలు అబద్ధం అన్నది ఎంత ప్రమాదకరమైనదన్న సంగతి కూడా మనకు తెలియాలి. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి చెప్పిన తెలుసా, అబద్ధము వచ్చేటప్పుడు ఏ విధమైన సంగతులు ఉంటాయో, దేవునికి భయపడితే ఎలా ఉంటామో అనే సంగతి చెప్పడానికి విషయాలు జ్ఞాపకం చేశాను. కానీ ఈ మాటల్లోకి వెళ్దాం. ఒకసారి అబద్ధాలకు కర్త ఎవరు? ఆ మాట తీయండి. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచ్చిన భాగం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు అసలు సత్యమే లేదు. అబ్బో, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి అంటే అబద్ధం చెప్పేవాడు ఎలా చెప్తాడు? వాడి యొక్క స్వభావాన్ని అనుసరించి చెప్తాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. జనకుడు అంటే తండ్రి అని. అబద్ధానికి తండ్రి ఎవరు? దుష్టుడైన సాతాను, అపవాది కదా. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే మీ బాబు ఎవరు? అదే మీ డాడీ. మీ డాడీ ఎవరు అంటే నోట్లోకి అబద్ధం వచ్చినప్పుడల్లా నువ్వేమనుకోవాలి? మా డాడీ ఆడు స్వభావమును అనుసరించి, నా స్వభావము అనుసరించి ఉండును గనుక నేను అబద్ధం ఆడేదను, నా జీవితం ఇలాగ అయిపోయింది అని. అబద్ధాల పొట్టని లోపల ఉందంటే కొంతమందికి ఇదే పని ఉంటుందండి. నాకు కొంతమందిని ఎరుగుతుంది నేను. వాళ్ళకి ఎలా ఉంటారంటే అసలు నోరు తెరిస్తే అబద్ధం ఆడతారండి బాబు. వాళ్ళతో చాలా కష్టం. వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కూడా తెలుసు మనకి. బాగా వినాలి. నానా పులి అంటారు చూసావా, అలా ఉంటుందన్నమాట. ఆడు ఒకవేళ నిజం చెప్పినా కూడా ఎవడు నమ్మడం. నానా పులి అని ఉంటుంది. అబద్ధాలు ఆడితే దేవుడు ఏం చేస్తాడు? దెబ్బలు పడిపోతాయన్నమాట, అందరికీ కొట్టేస్తాడు. ఎవరు? దేవుడు. రైట్. అబద్ధమునకు జనకుడు తండ్రి. ఎవరైనా పిల్లల్ని అబద్ధాలు ఆడొద్దు అంటారండి పెద్దోళ్ళు. మరి ఓ డాడీ అన్నాడంట, నేను లోపలే ఉంటాను, మా నాన్న లేడని చెప్పరాడంట. వాడే చేయడు, మా నాన్న లోపల ఉన్నాడో లేడని చెప్పమన్నాడు అన్నాడంట ఆడు. మరి ఆడు అబద్ధం ఆడలేదు కదా, లోపల ఉన్నాడో లేడని చెప్పమన్నాడు అంటాడు. మేధావులు కదా. మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. కనుక అబద్ధమునకు జనకుడు ఎవరంటే వాడు ఉచ్చులో పడినోళ్ళు చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్తారు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలం అమ్మెను. అననీయ సప్పీరల గురించి మనకు తెలుసు. అందరూ దేవుని కొరకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంతే. ఓకేనా? జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు అందరూ కలిసి దేవుని పని కొరకు అందరూ ఇస్తున్నారట. ఎలాగనంటే అదే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద దేవుని పని చేస్తుంటే, అపొస్తలులు అందరూ కష్టపడి పని చేస్తూ ఉంటే, అందరూ కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళు ప్రేరేపించబడి వారికి కలిగి ఉన్న వాటిలో అది ఏదైనా కావచ్చు, పట్టుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నారు. దేవుని కొరకు చేయండి అని హ్యాపీగా. అందులో అననీయ సప్పీర వీళ్ళకి కూడా ఏమనిపించిందంటే వాళ్ళకు కూడా దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ పుట్టింది. మంచిదే, తప్పు కాదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొలాన్ని అమ్మేశారు. పొలం అమ్మిన తర్వాత ఆ సొమ్ము ఎలా వచ్చింది ఇప్పుడు అంటే వస్తు రూపంలోకి కంటికి కనపడుతుంది. పొలంగా ఉన్నప్పుడు ఏమీ కనపడలేదు, కానీ పొలం వస్తు రూపంలో చేతిలోకి వచ్చేటప్పటికి కాసులు గలగలా కనపడుతున్నాయి. విన్నారా లేదా? మీకు దండం పెడతానమ్మా, మీరు అపార్థాలు చేసుకోకుండా అమ్మా, వాక్యమే చెప్తున్నాను. చికెన్లు మటన్లు అన్ని భోజనాలకి ఎంతైనా ఖర్చు పెడతారు, దేవుని దగ్గర ఖర్చు పెట్టరు. విన్నారా? చూసిన వాళ్ళందరూ ఆహా ఓహో ఇలా తీశారు అంటారు, కానీ దేవుడు ఏమీ మెచ్చడు. ఎందుకంటే దేవుని నచ్చింది అందులో ఏమీ లేదు. 100 రకాల భోజనాలు వేసి పెడతారు చాలామంది బంతుల మీద. ఎందుకు? ఎవరు తింటది? కొంతమంది లిస్టే తయారు చేసి పెడతారు, ఇంత లిస్ట్ పెడతారు. ఎందుకు అది? మేము ఎంత చేసాము ఓహో అని.
మరి దేవుడు ఏమైనా నచ్చుతుందా? 10 మంది అడుక్కునే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి పెట్టు, ఎన్ని దీవెనలు ఇచ్చి వెళ్తారు వాళ్ళు. వాళ్ళకి పెడితే దేవుడు ఏమన్నాడు? నాకు పెట్టినట్టే. మనం అది చేయంగా. ఎందుకంటే వాళ్ళు ఏం పొగడరు కదా, వాళ్ళు దీవిస్తారు అంతే నిన్ను. మనం అవి చెయ్యం. కనుక వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, కనుక మేము కూడా ఇవ్వాలనుకున్నారు. పొలం రూపంలో ఉన్న ఆ వస్తువులన్నీ కూడా ఇదిగో చేతుల్లోకి వచ్చి రూపంలోకి మారి, డబ్బు రూపంలోకి మారి చేతుల్లోకి వచ్చేటప్పటికి డబ్బును చూసినట్టుగా ఏమనిపిస్తుంది? ఇంత డబ్బు, ఇంత డబ్బు, ఇంత డబ్బు అనిపించింది. ఎప్పుడైతే ఈ డబ్బు చూసిందో వాళ్ళ హృదయంలో పుట్టేసింది. అర్థం చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళనే కాదు, ఆ లిస్టులో మనందరం ఉన్నామేమో చూడాలి. ఇప్పుడు అదే టైంలో వాళ్ళు చేసినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా మాట్లాడుకుని ఏమనుకున్నారంటే, నేను ఇలాగంటాను, నువ్వు ఇలాగాను. అంతకారమే వచ్చింది. మీరు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ ఏకమై పొలం అమ్మారు, మాటల్లో కూడా ఇద్దరూ ఒకటయ్యారు. ఇదిగో పేతురు గారు అసలు మామూలుడు కాదు. అంటే చాలు మన పేగలన్నీ లెక్క పెట్టేస్తాడు, మామూలు కాదు. చాలా డేంజర్ పేతురు గారితో. అన్నీ తెలుసు ఆయనకి, దేవుడు అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేస్తారంటే, ముందు మీరు వెళ్ళండి, మీ వెనకాల నేను వస్తాను. ఏమయ్యా అంటే, ఇలాగే చేసేవాడి అయ్యగారు అని చెప్పు. తర్వాత నేను వెనకాల వచ్చి నేను కూడా ఏమంటాను, అలాగే చేసేవాడి అయ్యగారు. మాట మారకూడదు, మాట మారదని మళ్ళీ కనిపెట్టేస్తాడు. మాట మారకూడదు, ఒకే మాట మీద ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఏమనుకున్నారు? ఎలా అబద్ధం ఆడాలో ముందు ట్రైనింగ్ తీసుకున్నారు. చూసారు? అసలు నీ డబ్బు నిన్ను ఎవడమ్మన్నాడు? మామూలుగా అనుకో, అసలు నీ డబ్బు నిన్ను ఎవడమ్మన్నాడు? నీదే కదా డబ్బు, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే. ఎవరు అడిగారు నిన్ను ఇమ్మని? ఎవరిని అడిగారా? అడగలేదు కదా, నువ్వే ఇస్తానన్నావు కదా. ఓకేనా? కష్టంగా ఉందా? ఇప్పుడు ఇద్దరు ఏమనుకున్నారు? ఏం చెప్పడానికి? అబద్ధం చెప్పడానికి ఇద్దరు ఒకటయ్యి, ఇద్దరు ట్రైనింగ్ పుచ్చుకుని ముందు పెద్దోడు వెళ్ళాడు, భర్త. ఏమయ్యా అంటే, అసలు ఎవడైనా చేతిలో డబ్బు పెడితే మీరు అర్థం చేసుకోవాలమ్మా, నీకు దండం పెడతానమ్మో, ఎవరైనా చేతిలో డబ్బు పెడితే మీరు ఇంతకే అమ్మితిరా అని ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు నేనేమన్నా అనుకోండి, నాకు ఎవరో పట్టుకొచ్చి ₹1,00,000 చేతులు పెట్టారనుకోండి, ₹1,00,000 చేతిలో పెట్టి మీరు ఇంతకే అమ్మితిరా, ₹1,00,000 ఇచ్చి ఇంకో 1,00,000 వస్తుందేమో అని ఎవడైనా అంటాడా? ఎవడైనా అంటాడా? అయ్యి బాబు, ₹1000 చేతిలో పెడితేనే కళ్ళకద్దుకుని నేను దండం పెట్టి 33 సార్లు ప్రార్థనలు చేసి దీవించేయి 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 అని వెళ్ళిపోతారు. ఈ రోజులు అలాంటివి కదా. మరి అలాంటిది పేతురు గారి దగ్గరికి వచ్చి డబ్బు చేతిలో పెడితే మీరు ఎంతకే అమ్మితిరా? ఎలా తెలిసిపోయింది పేతురు గారికి? షాక్ కొట్టినట్టు అయింది. నిజంగానండి. తను చూడండి 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని అన్నాడు. కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగిచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును, అంటే కొంత దాచుకొని మిగతా దగ్గరికి పట్టుకొచ్చావా నువ్వు? ఎవరు అడిగారు ఈ మాట? పేతురు గారికి ఎలా తెలుసు? మనం మాట్లాడే మాటల్లో ఎన్ని అబద్ధాలు ఉంటాయో అర్థం చేసు. ఇతరుల మేలు కూడా మనం పట్టించుకోమండి బాబు. ఇతరుల మేలు కూడా మనం పట్టించుకోం. దేవుడు మనకు చేసిన మేలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాను? పరిశుద్ధాత్మను ప్రేరేపించడానికి అమ్మిన దాంట్లో కొంత దాచుకుని అగ్రి పట్టుకొచ్చావు కదా నువ్వు. షాక్ కదా అది నిజంగా. మీరు ఎంతకు అమ్ముకున్నారు, ఏం చేశారని ఎవరైనా అడుగుతారా? అడిగితే ఏమంటారు? ఇదిగో నీకేదో 10వ భాగం ఇద్దామని చెప్పి పట్టుకొచ్చాను, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చిలు వేసామనుకో సతీష్ కుమార్కి ఇచ్చేస్తాను. ఆయన ఒకటి అంటారు కదా, అక్కడ అవ్వ ఉండదు, బొవ్వ ఉండదు, ఏముండదు, నువ్వు చచ్చినా బ్రతికినా పట్టించుకునేది ఉండదు, ఏముండదు. అంతే కదా. నువ్వు మాత్రం అందులో చూసి చల్లుమ్మో అని బాబు పడి చచ్చిపోతావు. ఇక్కడ అసలు దగ్గరికి వెళ్ళి చూడు ఎంత భయంకరంగా ఉంటుందో. దగ్గరికి వెళ్ళి చూడు. అలాగంటే విమర్శిస్తున్నాను అంటారు. దగ్గరికి వెళ్ళి చూడు, మోసపోవద్దు. దగ్గరగా చూస్తేనే వాళ్ళ జీవితాలు ఏంటో తెలుస్తాయి. ఎవరమైనా సరే వాళ్ళ బతుకులు ఏంటో అర్థమవుతాయి. పేతురుకు దేవుడు పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చాడు కాబట్టి చూశాడు. పోనీ అక్కడ దాకా ఆగాడా? అలా అనగానే గుండె ఆగిపోయింది. అయ్యి బాబోయ్, తెలియదు అనుకున్నాను, పేతురు గారు కనిపెట్టేశాడు. అంటే ఎందుకు గుండెకి చచ్చిపోవాలంటే అంత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. నేను చేసింది ఘోరమైన పాపం అని తనకి అర్థమైపోయింది. చూడండి కాసేపటికి ఏమైందో. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదంటే అది అమ్ముకున్నావు, అది నీది, నాది కాదు కదా, నీదే కదా, అది నీ వశమై ఉన్నది కదా,
నాది కాదు కదా. మరి ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించి కొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఎవరన్నారు ఈ మాట? ఇదేంటి మరి? షిప్రా పూయ అబద్ధాలు ఆడితే దేవుడేమనలేదే. వాళ్ళు ఎలా ఆడారు అబద్ధం? అది దేవునికి భయపడి చంపకుండా మానేశారు. ఎంత తేడా ఉందో చూడాలి. ఇతరులతో ఇప్పుడు కంపేర్ చేసుకోకు. వాళ్ళు చెప్పలేదా, వీళ్ళు చెప్పలేదా, వాళ్ళు చెప్పలేదా. ఇంకొంతమంది కొంత జబ్బు ఉంటుంది ఏంటంటే 10 రూపాయలు ఇచ్చారంటే నేను 10 ఇచ్చాను కనపడుతుందా అంటే చాటింపు వేసుకోవాలి. బోలని చేస్తూ ఉంటాం, ఎవరికీ తెలియదు, చాలామందికి తెలియదు. బోల్ చేస్తూ ఉంటాం, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి తెలియాలి? అన్నీ దేవునికి తెలియాలి. నీ గురించి ఇతరులు చెప్పుకుంటే అది వేరే సంగతి, కానీ నువ్వు చెప్పుకోవడం ఏంటి? కనిపించి నువ్వు చెప్పుకుంటావేమో కానీ కనిపించకుండా చెప్పుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చెప్పుకోరు, ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోరు. కనుక ఆలోచించాలి. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం. ఇక్కడ దేవుడే పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితోనే అబద్ధమాడావు అని. ఇక్కడ డబ్బు సమస్య పక్కన పెట్టండి. నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతుంటే దేవునితో అబద్ధాలు ఆడటం కుదురుతుందా? భార్య అనుకుంది కదా, అమ్మాయి ఆయన వెళ్ళిపోయాడు లోపలికి, అమ్మాయి ఆ దీవెనలన్నీ మాకు వచ్చేస్తూ ఉంటాయి, సూపర్ అనుకుంది. లోపలికి వెళ్ళింది. చూడండి, ఇంచుమించు 3 గంటల తర్వాత 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి ఎన్ని గంటలు ఆగిందంట? ఇగో వెంటనే వచ్చేస్తే మళ్ళీ కనిపెట్టేస్తాడు. మీ ఇద్దరు మాట్లాడుకుని వచ్చారు కదా అంటాడేమో అని. ఎన్ని గంటల గ్యాప్ తీసుకుందంట? 3 గంటల గ్యాప్ తీసుకుని బయలుదేరిందంట. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తాను అని మాట్లాడుకుని 3 గంటల తర్వాత వచ్చి లోపలికి వెళ్ళి వారి భార్య జరిగినది ఎరగక లోపలికి రాగానే పేతురు గారి మాట చూడండి. అప్పుడు పేతురు, మీరా భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఇదేం ప్రశ్న? ఎవరు చెప్పేశారు ఈయనకి? అప్పుడప్పుడు మీలో కూడా కొంతమంది అనుకుంటారు, ఎవడో ఒకడు అత్తమని నా గురించి ఊదేస్తుంటే ఈయన వాక్యంలో పెట్టి చితక్కొట్టేస్తున్నాడు నన్ను. అసలు ఎవడైనా చెప్తాడా? మీరు చెప్తే నమ్మరం. నాకు ఎవడన్నా చెప్పాడంటే వాడి మీదే డౌటు. నమ్మాలి మీరు. ఎందుకంటే సేవకుడు ఎవడి మాట వినకూడదు, దేవుని మాట తప్ప. చెప్పుడు మాటలు ఎప్పటికైనా ప్రమాదమే. మనకి పూర్తి విషయం తెలియకుండా ఎవరి మీద నిందలు మోపకూడదు, తప్పు. కనుక అర్థం చేసుకోవాలి. మీరు భూమిని ఇంతకే అమ్మితిరా అని ఎవరు అడిగారు? ఆయనకి ఎలా తెలిసింది? అర్థమైంది కదా. దేవునికి అన్నీ తెలుసు. అంటే నీ భర్త వచ్చి అబద్ధం ఆడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చి కూడా ఏం చేస్తున్నావు? అసలు ఆయన ఎలా ఉన్నాడని సంగతి నీకు తెలియక నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఇంకోటి పోలీసులు ట్రీట్మెంట్ ఉంటుంది. తీసుకెళ్తారు, ముందు భర్తను తీసుకెళ్ళి లోపలెడతారు. ఆడు ఏం చెప్పడం, బాబోయ్ అంటే దెబ్బలేసి పక్కన వేస్తారు. ఇలాగ ఆవిడొస్తుంది, ఇక మీ ఆయన అన్నీ చెప్పేశాడు, నువ్వు కనుక చెప్పలేదా అంటాడు. అన్నీ చెప్పేశాడా? ఆ విషయం కూడా చెప్పేశాడా? మన దగ్గర నిజాలు రాబట్టుకోవడానికి మనుషుల్లాగా ప్రయత్నాలు చేస్తారు. దేవుడికి ఆ పని లేదు. ఇదిగో నీ భర్తను మోసుకెళ్ళిన పాదాలు ఇదిగో అక్కడే ఉన్నాయి. ఇదిగో చూడు, నేను చెప్పాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించిరి అంటే భర్త అలా చేసినప్పుడు ఏమండి మనం దేవుని కొరకు ఇద్దామని అనుకున్నాం. ఇక్కడ డబ్బు గురించి కాదు, ప్రత్యేకించి అన్ని విషయాలు ఆలోచించాలి. ఇది దేవుని కొరకు మనం చేద్దాం అనుకున్నాం కదా, ఇందులో మనం ముట్టుకోకూడదండి, తప్పండి, ఇది తప్పండి అని భార్య అని అనాలి. ఒకవేళ భార్య ఏమన్నా కకృతి పడుతూ ఉంటే, అమ్మో ఇది దేవుని వరకు మనం చేద్దాం అనుకుని మనం అలా చేయకూడదు, నువ్వు అలాగ మాట్లాడొద్దు, దేవునికి ఇద్దాం అనుకుంటే దేవునిదే, ఇది మనకొద్దు అని భర్తన సమయదించుంటే బాగుండేది. పిల్లరా, అబద్ధము ఎంత ప్రమాదకరమైందంటే మన జీవిత వినాశనాన్ని కోరుకుంటుంది. ఎరా పెన్సిల్ దొంగిలించావా? వాడు పెన్సిల్ దొబ్బేశాడు ఆల్రెడీ. దొంగిలించావంటే లేదు నాకు తెలదంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ చిన్న విషయంలో అబద్ధం ఆడుతూ వాడు ప్రారంభిస్తే వాడు ఎదిగిన తర్వాత ఏమవుతాడు? తప్పు కదరా, ఇది తప్పు కదా అని 2 దెబ్బలు అప్పుడే వేస్తే వాడు బాగుపడతాడు. ఇది తప్పు, మా అమ్మ ఊరుకోవట్లేదమ్మో, ఇది తప్పు అంట. నువ్వు మందలించకుండా పైగా ఏం చేస్తావు? నువ్వు ఇదేదో బాగుంది అనుకుంటావు. వాడు రేపొద్దున అలాగే అబద్ధాలు చెప్పి అలా పెద్ద గజ దొంగలా తయారవుతాడు.
చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథము 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. అంటే నీ ఊపిరి ఎలాంటిదో, నువ్వు అబద్ధం ఆడి ధనం సంపాదించుకుంటే అలాంటిది. దానిని కోరువారు మరణమును కోరుకుందురు. దాన్ని కోరువారు ఏమైపోతారంటాడు? మరణాన్ని కోరుకుంటారు, అంటే మరణాన్ని తెచ్చుకుంటారు అన్నాడు. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట అంటే డబ్బు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదనలో పడి చాలా అబద్ధాలాడి సంపాదించే వాళ్ళు కూడా బోలు మంది ఉన్నారు. అబద్ధాలాడే సంపాదిస్తారు వీళ్ళు. ఎన్ని అబద్ధాలు చెప్తారంటే, ఇంటిండా సొమ్మునో సరే తింటా కూడలేదు మాకు అంటారన్నమాట. ఇప్పుడు నువ్వు వడ్డీ ఇస్తేనే వడ్డీతోనే నేను బతకాలి ఇప్పుడు అంటారు. అన్ని అబద్ధాలాడి సంపాదిస్తారు. కనుక దానివల్ల ఏం తెచ్చుకుంటారు వీళ్ళు? దాని కోరువారు మరణమును కోరుకుంటారు. దేవుడు అంటాడు, మాట నీ నాలుకకు రాకమునిపే నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. కనుక ఈ విషయాన్ని పక్కన పెట్టి వచ్చేయండి, ఎఫెసీ పత్రిక వచ్చేయండి. పౌలు గారు ఇంత సీరియస్గా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు? మనము ఒకరికొకరము అవయవులై ఉన్నాము అన్నాడు ఎఫెసీ 4:25లో. అవయవాలమై ఉన్నాడంటే చూడండి, ఇప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడితేనే ప్రమాదం అయితే, ఇప్పుడు సంఘంలో సహవాసంలో అవయవాలుగా ఉన్నవారు మనం అబద్ధాలు మాట్లాడుతూ పోతే సంఘం ఏమవుతుంది? ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే, నలుగురు ఒకరు తెలియకుండా ఒకరు అబద్ధాలు ఆడుతూ ఉంటే కొంప ఎలా ఉంటుంది? ఇల్లు, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఇంట్లో డబ్బులు తీసేసి ఎక్కడ పెట్టేవే డబ్బులు అంటే ఏమన్నా అది వెళ్దా అంది, నువ్వేం చేయగలుగుతావు? అంతే, అయిపోయింది. కొడుకులాగా, కూతురుకులాగా, భర్తకులాగా, భార్యకులాగా అందరూ అబద్ధాలతోనే బతుకుతున్నారు. ఇల్లు బాగుంటుందా? అదే బాగోకపోతే సంఘ సహవాసములో క్రీస్తుకు అవయవాలుగా ఉంటే అందరూ ఇలాగ అబద్ధాలతోనే బ్రతుకుతుంటే, సేవకుడు అబద్ధాలాడి, విశ్వాసులు అబద్ధాలాడితే అసలు ఆ సంఘం, క్రీస్తు శరీరం ఏమవ్వాలి? అది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి జారిపోతుంది. ఇప్పుడు ఆలోచించండి. మరి అది అబద్ధం మాడుట మాని మీరు ఏం చేయమంటున్నాడు అక్కడ? సత్యమే మాటలాడండి, మీ అబద్ధాలన్నీ కట్టిపెట్టండి, అబద్ధాలు ఆడకండి మీరు అంటాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలు అవి. మీ అబద్ధాలు కట్టిపెట్టండి అన్నాడు. ఈ రోజున సంఘ సహవాసంలో కూడా అందరూ అబద్ధాలతోనే బ్రతకాల్సి వస్తుంది. ప్రతి వారు కూడా మా సంఘానికి రండి, మీరు బాగుపడతారు అబద్ధాలు చెప్పి. మీ ఇళ్ళకు కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. మరి అబద్ధమే కదా అది అబద్ధం కాదా? కనుక ఏది చేసినా దేవుడు చేయాలి. అబద్ధం ఆడితే అది దేవునికి మహిమకరంగా ఉండే సంగతులు ఉంటేనే దాన్ని దేవుడు అంగీకరిస్తాడు, క్షమించే అవకాశం ఉంటుంది. అందుకే షిఫ్రా పూయలను దేవుడు కాపాడాడు కదా. వేసి అయినా యెజబెలు రాహబును కూడా కాపాడాడు దేవుడు. ఎందుకు కాపాడాడు అంటే దేవునికి భయపడి బతికింది, దేవునికి భయపడి చెప్పింది. అంతే తప్ప దేవునికి వ్యతిరేకంగా దేవునితో అబద్ధమాడేటువంటి సంగతులు తెచ్చుకుంటే మాత్రం మనం నిలబడము. యోహాను రాసిన మొదటి పత్రిక 2:4 త్వరగా. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు ఏమవుతాడు? అబద్ధికుడు అన్నాడు. ఆయన ఆజ్ఞలు గై కొనకపోతే వాడు అబద్ధికుడు. మేము ప్రభువు నమ్ముకున్నామండి, మేము ప్రభులో ఉన్నామండి అని అన్ని అబద్ధాలే చెప్తుంటే మరి వాడు ఏమవుతాడు? మరి మంచుడవుతాడా? అన్ని అబద్ధాలే చెప్తాడండి, మోసగాడండి. అంత బైబిల్ అంటాడండి, ఉత్తిదండి, అన్ని అబద్ధాలేనండి. అంటే నా మాటలు మాత్రం గై కొనడు. వాడు ఎలాంటోడు అంటే అబద్ధికుడు. దేవుడు ఇలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళందరినీ చక్కగా పరలోకం ఇచ్చి నాయన సింహాసనం నీకోసం కూర్చో అంటాడా? ప్రకటన గ్రంథం 21 త్వరగా 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ. ఎందుకని అందరూ పెట్టాడు? అబద్ధికులు తీసుకెళ్ళి అందరూ పెట్టాడు లిస్టులో. మంచిదేనా? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో, అంటే రెండో మరణానికి తీసుకెళ్ళి నరకంలో పడేస్తానంటాడు దేవుడు. ఎవరిని? మనం అన్నీ మంచిగా చేస్తాం కానీ అబద్ధాల దగ్గర సీరియస్గా ఉంటామా? చెప్పాలి మరి. అబద్ధం దీనికేనా? అయిపోయి దీనికే సత్యహరిశ్చంద్రుడు బయలుదేరాడు మరి అంటారు. ఏంటి దీనికేనా అంటావు? అంటే దాన్ని నువ్వు సీరియస్గా తీసుకో, కానీ దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎక్కడ పడతానంటున్నాడు? నువ్వు అబద్ధికుడివి, నా మాటలు గై కొనక నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ కాపురాలు కోల చేస్తున్నావు, సంఘాలు పాడు చేస్తున్నావు, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. అగ్ని గుండానికి తగిన అర్హత నీకు ఉంది, నడు తీసుకెళ్ళి అందులో పడేస్తాను అంటున్నాడు. అంటే పరలోక రాజ్యం ఉంటుంది ఎలాంటి వాళ్ళకి? అందరికీ అబద్ధాలాడే వాళ్ళకి పరలోక రాజ్యము ఉండదు. అబద్ధాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నాడు దేవుడు. అందుకే పౌలు గారు కూడా సీరియస్గా చెప్తున్నాడు విషయాన్ని, మీరు అబద్ధాలు ఆడొద్దు, సత్యమే మీరు
మాట్లాడండి. ప్రభు అన్నాడు కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యములో ఎదగకపోతే, సత్యం చెప్పకపోతే, అబద్ధాలతోనే నీ బతుకుంటే కనుక ఆఖరికి నీ ఇంట్లో కూడా నేను నమ్మరు. ఒక స్థితి వచ్చేటప్పటికి అందరూ నిన్ను మర్చిపోతారు. ప్రభు అది కోరుకోవటం లేదు. ఇలాంటి పాపముల నుండి మనల్ని బయటకు తీసుకుని రావడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనకు అవసరమైంది. అందుకే నీ బాహుబలము, నీ దక్షిణ హస్తము రక్షణానందాన్ని నాకు ఇచ్చింది. నేను పాపినైతే, అవినీతి పరునైతే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నాకు రక్షణ ఇచ్చింది, నన్ను కాపాడింది. ప్రభానికి స్తోత్రం నాయన. చూసారా ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఎలాంటి స్థితిలోకి నడిపించాడు దేవుడు. ఇది గొప్ప భాగ్యం.